హ్మ్. చెప్పన్నా, ఏం కష్టం వచ్చింది నీకు? ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? అది కాదురా, నా నేను ఏదో చదువుకుంటా ఉన్నాను. ఆహా. ఈ బ్యాంక్ నా కొడుకులు రోజు ఫోన్ చేసి, సార్ మీ పేరు మీద నో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోన్ వచ్చింది సార్, ₹1,00,000 తీసుకోండి అని నన్ను సాగుతున్నారా. ఓకే. సరేలే, మా నాన్నకి ₹1,00,000 అప్పు ఉంది కదా, ఈ లోన్ తీసుకొని ఆ అప్పు కట్టేద్దాం అనుకుని లోన్ తీసుకున్నారా. మంచిదేగా, తండ్రి అప్పు తీర్చడం. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి ఆలోచనే. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు సతాయిస్తానంటావు. ఆ లోన్ కట్టేసా. ఆహా, కట్టేసావా? ఎలా? ఇంకో నెలకి ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీ లోన్ అమౌంట్ని క్రెడిట్లో కన్వర్ట్ చేసుకొని మంత్లీ ఇతన్ని ఈఎంఐ కట్టుకోమంటే, సర్లే ఈజీగా ఉంటుందని చెప్పేసి క్రెడిట్ కార్డులో కన్వర్ట్ చేసుకొని మొత్తం అమౌంట్ కట్టేసంట్రా. మంచిదే మంచిదే. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అంటే బడ్డన్ ఉండదు. ఈఎంఐ మంత్లీ ఇంత అని కట్టుకోవచ్చు, పర్లేదు. మంచి ఆలోచనేగా. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు వాళ్ళు సదాయిస్తారా? క్రెడిట్ కార్డ్ అమౌంట్ కడుతున్నా. అది కూడా కట్టేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. అదేలా కట్టావు? శాలరీయా? జాబ్ చేయట్లేదుగా నువ్వు? వీళ్ళు బాగా తట్టుకోలేక లోన్ యాప్లో తీసేసి అమౌంట్ అంతా కట్టేసాంట్రా. లోన్ యాప్ అక్కడే తప్పు చేసావు. ఓకే ఓకే, మొత్తానైతే కట్టేసావు కదా. సో ఇప్పుడు ఆ లోన్ యాప్ వాళ్ళు సదాయిస్తానంటావు. ఆహా, ఆ లోన్ అమౌంట్ కట్టేసా. అది కూడా కట్టేసావా? మరి ఇంకేంటన్నా ప్రాబ్లము? ఈ బ్యాంక్ నా కొడుకులే ఊరికే వండుకోకుండా మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీ ట్రాన్సాక్షన్ అన్నీ బాగున్నాయి, క్రెడిట్ స్కోర్ పైగా పెరిగింది సార్, మీకు ₹2,00,000 లోన్ వస్తుంది సార్ అని చెప్పి మళ్ళీ టెంప్ట్ చేశారా. ఓ, అవునన్నా, మీ నాన్నగారు ఆ ₹1,00,000 అప్పెందుకు చేశాడు? నా కోచింగ్ కోసమేరా. మీ కోచింగ్ కోసం? మీ నాన్న కోచింగ్ డబ్బులను ఇక్కడ జల్సా చేస్తున్నాను. ఏదో అన్నావు. చెప్పండి. ఇప్పుడు మా నాన్న 1,00,000 అప్పు కాస్తే ఇప్పుడు ₹2,00,000 అయిందిరా ఈ బ్యాంకుల. ఏంటి, ₹1,00,000 అప్పుని అటు ఇటు చేసి 2,00,000 చేసినావా? సిగ్గుండాలి నీకు కొంచెమైనా. నువ్వేమో రోజుకో రకమైన షూలు వేసుకొని రకరకాల బట్టలు వేసుకొని తిరుగుతుంటే పెద్ద రిచ్ అనుకున్నా.